ప్రైజ్ ది లార్డ్ అన్న, ప్రైజ్ ది లార్డ్ అక్క. యవ్వన కాలంలో ఉన్నప్పుడు చాలా శోధనలు వస్తూ ఉంటాయి. యవ్వన కాలంలో వచ్చే శోధనలు ఏ విధంగా జయించాలో చెప్తారా అక్క? తప్పకుండా అమ్మా, చాలా మంచి ప్రశ్న. యవ్వన కాలంలోనే కాదు, అందరికి వస్తాయి, చనిపోయే వరకు వస్తూనే ఉంటాయి. కానీ పీక్లో ఎప్పుడు వస్తాయంటే ఐ థింక్ యవ్వన కాలంలో ఎక్కువ వస్తాయి. శోధనల గురించి ఒక మాట ఏంటంటే, ఎటు నుంచి వస్తాయో, ఏ సమయంలో వస్తాయో, ఎవరి వలన వస్తాయో, ఏ పరిస్థితిలో వస్తాయో మనం ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. అట్ ది అన్ఎక్స్పెక్టెడ్ టైం, త్రూ అన్ఎక్స్పెక్టెడ్ సర్కమ్స్టాన్సెస్, త్రూ అన్ఎక్స్పెక్టెడ్ పీపుల్ మనకి శోధనలు వస్తూ ఉంటాయి. అయితే దేవుని వాక్యంలో శోధనలను జయించటం గురించి చాలా లేఖన భాగాలు ఉన్నాయి. సో ప్రాక్టికల్గా మనం ఆలోచన చేస్తే, యవ్వన కాలంలో శోధనలు వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ అది శోధనని ఐడెంటిఫై చేయాలి. ఇది శోధన కాదు, ఇది ఊరికే అలా వచ్చేసింది అనుకుంటే, వెన్ యూఆర్ నాట్ సీరియస్ అబౌట్ యువర్ స్పిరిచువల్ లైఫ్, యూ విల్ నాట్ బీ ఏబుల్ టు ఐడెంటిఫై. రక్షణ పొందకుండా దేవుని కొరకు జీవించాలి, దేవుని గణపరచాలని ఆశ లేకపోతే శోధన అది శోధన అని కూడా అర్థం కాదు. ఎందుకంటే స్పిరిచువల్గా యు ఆర్ నాట్ స్ట్రాంగ్. సో మొట్టమొదటిగా ఏంటంటే, శోధనలు అనేవి ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా వస్తాయి. రక్షించబడిన విశ్వాసులకు శోధనలు ఖచ్చితంగా వస్తాయి. రక్షించబడని వారికి రావండి వస్తాయి, కానీ వాళ్ళు ఆల్రెడీ పాపంలో ఉన్నారు కాబట్టి నిండా మునిగిన వాడికి చలి ఉండదు అంటారు కదా. సో దే డోంట్ ఈవెన్ ఫీల్ అనమాట. పాపంలో బ్రతికేస్తూ ఉంటారు. ఏదో మనస్సాక్షి ఒక మాటలో చెప్పాలంటే కఠినం అయిపోతూ ఉంటారు, హృదయం కఠినం అయిపోతుంది. కాబట్టి తప్పు చేసామని ఆ రిగ్రెట్ కానీ ఆ గిల్ట్ కానీ వాళ్ళకి రాదు. కానీ విశ్వాస జీవితంలో రక్షణ పొందిన తర్వాత శోధనలు ఖచ్చితంగా అందరికి వచ్చినట్లే మనకు వస్తాయి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, టు బీ ఏబుల్ టు ఐడెంటిఫై ఇఫ్ ఇట్ ఈస్ అ టెంప్టేషన్. అది ఐడెంటిఫై మనం దేవునిలో ఉన్నప్పుడు మనం ఐడెంటిఫై చేయగలుగుతాం ఫస్ట్ది. రెండవది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో చెప్పిన మాట, మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. 2 parts టు ఇట్. శోధనలో పడకుండా, శోధనలు వస్తాయి, అందరికి వస్తాయి, అన్ని వయసుల వారికి వస్తాయి. స్పిరిచువల్గా స్ట్రాంగ్ వాళ్ళకు వస్తాయి, వీక్ పీపుల్కి వస్తాయి. సో మన స్థితిని బట్టి నాకేం రావలే అనుకోవడానికి లేదు, నేను ఇప్పుడు మాత్రం పడనులే అనుకోవడానికి లేదు, నేను చాలా సూపర్ స్ట్రాంగ్ అని ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండడానికి కూడా వీల్లేదు ఎవ్వరు కూడా. అయితే శోధనలు వచ్చినప్పుడు శోధనలో పడకుండా ఉండడానికి ఫస్ట్ థింగ్, బీ సాబర్ అండ్ విజిలెంట్. మెలకువగా ఉండడం చాలా ముఖ్యం. మన ఇంటి ముందు నుంచి చాలా యానిమల్స్, కుక్కలు, లేదంటే పిల్లులు, గేదెలు, ఆవులు ఎన్నో వెళ్ళిపోతూ ఉంటాయి. మన ఇంట్లోకి రాకుండా ఉండాలంటే మనం ఏం చేస్తామంటే ఎప్పటికప్పుడు గేట్ వేసుకుంటా ఉన్నాం. అండ్ వీ విల్ బీ వాచ్ఫుల్. అవకాశం ఉన్న వాళ్ళు సీసీ కెమెరాలు పెట్టుకొని మానిటర్ చేసుకుంటారు, ఎవరు వస్తున్నారు, అన్నెసెసరీ పీపుల్ ఎవరైనా వస్తున్నారా, అనవసరమైన వ్యక్తులు ఎవరైనా ప్రవేశిస్తారు. మెలకువగా ఉండడం గురించి నేను చెప్తా ఉన్నా. సో విశ్వాస జీవితంలో శోధన వచ్చినప్పుడు, నాకు ఈ పరిస్థితుల్లో రాదులే ఇప్పుడు శోధన అనుకొని మనం లేడ్ బ్యాక్గా, లేజీగా, అలర్ట్గా లేకపోతే పడిపోతాం శోధనలో. ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నా పడిపోతాం శోధన. నాకేం కాదు, ఐఎమ్ ఓకే, ఐఎమ్ ఆల్ రైట్, నాకేంటి, నేను మాత్రం పడను. నాకు తెలుసు కొంతమంది యవనస్తురాండ్రు ఎవరైనా పడతారు, కానీ నేను మాత్రం పడను అనుకునేదంట. నా ఫ్రెండ్ ఒక ఆమె ఉండేది, నేను టీసీఎస్లో వర్క్ చేసేటప్పుడు నేను చెప్పింది, చాలా స్ట్రాంగ్ బ్లెస్సీ నేను, అస్సలు ఎవరైనా పడతారు కానీ అబ్బాయిలకి నేను మాత్రం పడను అనుకునేదంట అమ్మాయి. ఎందుకంటే అంత సూపర్ స్ట్రాంగ్ అంట. ఆ అమ్మాయి పడిపోయింది. ఆ అమ్మాయి పడిపోయిన తర్వాత షీ రియలైజ్, ఓకే నేను అంత సూపర్ స్ట్రాంగ్ కాదు అని. ఎందుకు చెప్తున్నానంటే, వెన్ యు ఆర్ ఓవర్ కాన్ఫిడెంట్ యు టెండ్ టు మేక్ అ మిస్టేక్. సో విశ్వాస జీవితంలో శోధనలో పడకుండా ఉండాలి అంటే మెలకువగా ఉండాలి. బీ అలర్ట్, బీ విజిలెంట్. మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాం. రెండవది ఏంటంటే ప్రార్థన. డిపెండ్ ఆన్ గాడ్. నీ సహాయం లేకపోతే నేను పడకుండా ఉండనయ్యా, నీ కృప లేకపోతే నేను పడిపోతాను, నీ సహాయం నాకు అనుదినం కావాలి, అనుక్షణం కావాలి, ప్రతి పరిస్థితిలో కావాలి. దేవుని మీద ఆధారపడ్డం అంతే. ఒక చైల్డ్ ఒక ఫాదర్ మీద, ఒక తల్లి మీద ఆధారపడినట్లుగా శోధన వచ్చినప్పుడు ఆ శోధన నుండి బయటపడడానికి మన తెలివితేటలు ఉపయోగించడం, గూగుల్లోకి వెళ్ళి వెతకడం, లేకపోతే ఎవరికైనా ఫోన్ చేసి మీరేమంటారు, మీరేం సలహా ఇస్తారని అడగడం, ఇవన్నీ చేయడం కంటే మోకాళ్ళ పైకి వెళ్ళి, ప్రభా నాకు ఈ శోధన వచ్చింది, ఈ శోధన నుండి నేను బయటపడడానికి నాకు సహాయం చేయి. బైబిల్లో మనకు తెలుసు, యోసేపుకు శోధన వచ్చినప్పుడు తప్పించుకునే మార్గము దేవుడు అతనికి తెలియపరిచినప్పుడు హీ ర్యాన్ ఫ్రమ్ దట్ ప్లేస్. అక్కడ నుండి పారిపోయాడు.
పారిపోయినందుకు సమస్యలు వచ్చాయి. అక్కడ ఉండిపోయి ఉంటే ప్రాబబ్లీ కొంచెం ఈజీ అయ్యేదేమో లైఫ్, కాంప్రమైజ్ అయిపోయింటే ఈజీ అయ్యేదేమో. కానీ పారిపోయినందుకు జైల్లో పడ్డాడు. కానీ అల్టిమేట్గా దేవుడిచ్చిన ఎగ్జాల్టేషన్, దేవుడిచ్చిన హెచ్చింపు చాలా గొప్పది. శోధన వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అపవాది శోధన రాగానే మనం పడిపోతామని కనిపెడతా ఉంటాడు. దేవుడు శోధనలో మనల్ని నిలబెట్టాలని, బలపరచాలని, మనకు జయం ఇవ్వాలని దేవుడు ఒక ప్రక్కన చూస్తూ ఉంటారు. సో శోధన వచ్చినప్పుడు 1 కొరింథీ పత్రికలో ఒక మాట ఉంటుంది, దేవుడు తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయన ఏర్పాటు చేస్తాడని. సో ఒక్కొక్క శోధనకు ఒక్కొక్క తప్పించుకునే మార్గం ఖచ్చితంగా ఉంటుంది. సో దేవుని అడిగితే ఆ సమయంలో, ఆ సందర్భంలో దేవుని మీద ఆధారపడితే గాడ్ విల్ గివ్ దట్ టైమ్లీ విజ్డమ్. ఆ సమయానుకూలమైన ఆలోచన దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు ఆలోచన ఇచ్చినప్పుడు జస్ట్ ఫాలో అయిపోవడం అంతే. తప్పించుకొని ఆ మార్గంలో వెళ్ళిపోయినప్పుడు మనం జయం పొందుతాం. శోధనను జయించిన తర్వాత దేవుడిచ్చే ఆశీర్వాదము, దేవుడిచ్చే హెచ్చింపు గొప్పది. అండ్ వెన్ యూ ఓవర్కమ్ టెంప్టేషన్స్ యూ బికమ్ స్పిరిచువలీ స్ట్రాంగ్. శోధనలు జయించినప్పుడు మనము బలం తెచ్చుకుంటాము. అపవాది సిగ్గుపడతాడు. అంత మాత్రమే కాదు, మన సాక్ష్య జీవితం ద్వారా కూడా దేవునికి మహిమ వస్తుంది. ఎందుకంటే శోధనలో పడిపోవడం చాలా ఈజీ, కానీ శోధన వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడి వాక్యాన్ని పట్టుకొని, దేవుని వాగ్దానాలు పట్టుకొని మనం నిలబడినప్పుడు వి గివ్ గ్లోరీ, వి బ్రింగ్ గ్లోరీ టు గాడ్. దేవునికి మన మహిమను తీసుకొచ్చే వారంగా ఉంటాం. సో ఇంతవరకు